భయము ఆది నుండే మనుషుల లోపల ఉంది. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి భయపడి దాక్కున్నారు. అబ్రహాము శారా నిమిత్తమై రాజు దగ్గర ఈమె నా సహోదరి అని అబద్ధం చెప్పాడు. ఆమెను బట్టి నన్ను చంపుతారేమో అన్న భయం. యాకోబు ఏశావును ఎదుర్కోవడానికి భయపడ్డాడా లేదా అండి? ఏలియా భయపడ్డాడా లేదా? పేతురు కూడా భయపడ్డాడు కదా. పేతురు భయపడి సిల్వ వేయకన్నా ముందు ఆ చలి కాచుకునేటప్పుడు ఏమన్నాడు? భయపడి అబద్ధం చెప్పాడు. ఈయనను నేను ఎరగను 3 సార్లు చెప్పేశాడు. మనుషులలో మన జీవితాలలో ఏదో ఒక భయము ఏదో ఒక సందర్భంలో మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు నీ భయం ఏంటి? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? దేవుడు అంటున్నాడు భయపడకుడి అంటున్నాడు. నీ భయం ఏంటో ఆయన సన్నిధిలో పెట్టు, తెలియజేయి. లార్డ్, ఐఎమ్ ఫియరింగ్ ఫర్ దిస్. ప్రతి అడుగులో నన్ను భయము వెంటాడుతూ ఉంది. భయమును బట్టి బాధ, వేదన, దుఃఖము, భారము నా జీవితాన్ని ప్రభు ఓవర్టేక్ చేస్తుంది. నీవు వాగ్దానం చేసావు భయపడొద్దు అని. ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ సహాయం కోరుతున్నాను, నీ కృప కోరుతున్నాను. ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరము?